శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. కుంభరాశి జాతకులారా, మీకు నమస్కారం. విశాలమైన ఈ విశ్వంలో ప్రతి గ్రహం తన కక్షలో కదులుతూ వేర్వేరు రాశిచక్రాలలోకి ప్రవేశించినప్పుడు భూమిపై ఉన్న మన జీవితాలపై తనదైన ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలకు రారాజు, మన ఆత్మకు కారకుడు, తేజస్సు మరియు అధికారానికి ప్రతీక అయిన సూర్యభగవానుడు జూన్ 15 బుధుడి ఆధిపత్యంలో ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించి దాదాపు నెల రోజుల పాటు అంటే జూలై 16 వరకు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. ఇది కుంభరాశిలో జన్మించిన వారి జీవితాలలో ఒక ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ సంచారం గ్రహం సృజనాత్మకత, మేధస్సు, ప్రేమ, సంతానం మరియు విద్యకు సంబంధించిన గృహం. కాబట్టి ఈ కాలం కుంభరాశివారి జీవితంలో కీలక రంగాలపై తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇది కేవలం సాధారణమైన కాలం కాదు. పైకి ప్రశాంతంగా కనిపించినా లోలోపల అనేక మార్పులకు, కొత్త ఆలోచనలకు మరియు కొన్నిసార్లు చిన్నపాటి సవాళ్లకు వేదికగా నిలుస్తుంది. ఈ కాలంలో మీ మనసు చాలా చురుకుగా పనిచేస్తుంది. మీ ఆలోచనా విధానం గతంలో కంటే భిన్నంగా, మరింత సృజనాత్మకంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ నడిచే దారిలో కాకుండా కొత్త మార్గాలను అన్వేషించాలని తపనపడతారు. మీ దినచర్య మీకు విసుగు పుట్టించవచ్చు. అదే పనిని పదే పదే చేయడం మీకు నచ్చదు. మీలో దాగి ఉన్న కళాకారుడు లేదా రచయిత బయటకు రావడానికి ఇదే సరైన సమయం. పెయింటింగ్, సంగీతం, నృత్యం, రచన లేదా ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనే బలమైన కోరిక కలుగుతుంది. ఈ శక్తిని సరైన మార్గంలో పెట్టగలిగితే మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక కొత్త బ్లాగ్ ప్రారంభించడం, సోషల్ మీడియాలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడం లేదా చాలా కాలంగా వాయిదా వేస్తున్న మీ సృజనాత్మక ప్రాజెక్ట్ను పూర్తి చేయడం వంటివి మీకు అపారమైన సంతృప్తిని ఇస్తాయి. ఈ ప్రక్రియలో మీరు మీ గురించి మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రేమ మరియు శృంగార సంబంధాలలో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ భాగస్వామితో మరింత మేధోపరమైన మరియు సరదా సంభాషణలు జరుపుతారు. అవివాహితులకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వారి తెలివితేటలు మరియు వాక్చాతుర్యం మిమ్మల్ని ఆకర్షించవచ్చు. అయితే ప్రతి నాణానికి 2 ముఖాలున్నట్లు ఈ సానుకూల శక్తితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో మీరు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. ఈ సమయంలో మీ ఉదార స్వభావం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. స్నేహితులు లేదా బంధువులు ఆర్థిక సహాయం కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. మానవతా దృక్పథంతో సహాయం చెయ్యాలని మీకు అనిపించినా అప్పుగా డబ్బివ్వడానికి ఇది ఎంతమాత్రం సరైన సమయం కాదు. ఈ కాలంలో మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది లేదా ఆ సంబంధంలోనే చేదు అనుభవాలు మిగలవచ్చు. డబ్బు ఇవ్వడం వల్ల స్నేహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేయవలసి వస్తే మీరు తిరిగి ఆశించని చిన్న మొత్తాన్ని ఇవ్వడం ఉత్తమం. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి ఊహాజనిత రంగాలలోకి దూకడానికి తొందరపడకండి. మిథున రాశి యొక్క చంచల స్వభావం మరియు పంచమ స్థానం యొక్క ప్రభావం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తి పరిశోధన చెయ్యండి. నిపుణుల సలహా తీసుకోండి మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను అంచనా వేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టిని పెట్టడం భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు, అధికారిక వ్యవహారాలు లేదా చట్టపరమైన విషయాలలో ఈ కాలం మీకు ఒక పరీక్ష లాంటిది. సూర్యుడు అధికారానికి కారకుడు మరియు మిథునం పత్రాలు మరియు కమ్యూనికేషన్కు సంబంధించినది. కాబట్టి ఈ రంగాలలో విజయం మీ తెలివితేటలు, సంభాషణ చాతుర్యం మరియు ఓపికపై ఆధారపడి ఉంటుంది. పన్నులు దాఖలు చేయడం, లైసెన్సులు పునరుద్ధరించుకోవడం లేదా ఏదైనా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం వంటి పనుల్లో పత్రాలను చాలా జాగ్రత్తగా 2 సార్లు తనిఖీ చేసుకుని సమర్పించండి. చిన్న పొరపాటు కూడా పని ఆలస్యం కావడానికి లేదా తిరస్కరణకు గురికావడానికి కారణమవ్వవచ్చు. మీ పై అధికారులతో లేదా ప్రభుత్వ అధికారులతో వ్యవహరించేటప్పుడు అహంకారాన్ని ప్రదర్శించవద్దు.
మీ వాదనను వాస్తవాలు మరియు ఆధారాలతో వినయపూర్వకంగా మరియు స్పష్టంగా తెలియజేయండి. భావోద్వేగాలకు లోనవడం లేదా వాదనలకు దిగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఓపికగా వేచి చూడడం, సరైన సమయం కోసం ఎదురుచూడడం మరియు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం మీకు విజయాన్ని అందిస్తుంది. చట్టపరమైన చిక్కుల్లో ఉన్నవారు తెలివైన న్యాయవాది సలహాతోనే ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో ఈ సంచారం యొక్క ప్రధాన కేంద్రబిందువు విద్య మరియు సంతానం. తల్లిదండ్రులుగా మీ పిల్లల భవిష్యత్తు, వారి చదువు, ఆరోగ్యం లేదా వారి స్నేహ సంబంధాల గురించి మీకు ఆందోళనలు కలగవచ్చు. ఈ ఆందోళనలను మీలోనే దాచుకోకుండా వారితో నేరుగా మరియు ప్రేమగా మాట్లాడండి. వారి ప్రపంచంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి మరియు కేవలం తల్లిదండ్రులుగా కాకుండా ఒక స్నేహితుడిగా వారికి మార్గనిర్దేశం చెయ్యండి. వారితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం, వారి హాబీలలో పాలుపంచుకోవడం వంటివి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. విద్యార్థులుగా ఉన్న కుంభరాశి వారికి ఈ కాలం ఒక మిశ్రమ అనుభూతిని ఇస్తుంది. ఒకవైపు మీ గ్రహణశక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మరోవైపు మిథున రాశి ప్రభావం వల్ల మీ మనస్సు సులభంగా పరధ్యానంలోకి వెళ్లవచ్చు. స్నేహితులు, సోషల్ మీడియా, వినోదం వంటివి మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. ఈ సవాలును అధిగమించడానికి మీరు ఒక ఖచ్చితమైన దినచర్యను ఏర్పాటు చేసుకోవాలి. చదువుకునేటప్పుడు మొబైల్ ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్లను దూరంగా పెట్టండి. కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించండి మరియు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెనకాడకండి. కమ్యూనికేషన్, రచన, మార్కెటింగ్ వంటి రంగాలలోని విద్యార్థులకు ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలిస్తుంది. ఆరోగ్యపరంగా మానసిక మరియు శారీరక శ్రేయస్సు మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం. మిథున రాశి నాడీ వ్యవస్థ, భుజాలు, చేతులు మరియు ఊపిరితిత్తులను సూచిస్తుంది. ఈ కాలంలో అధిక మానసిక శ్రమ మరియు ఒత్తిడి కారణంగా నరాల బలహీనత, నిద్రలేమి లేదా ఆందోళన వంటి సమస్యలు తలెత్తవచ్చు. మీ మనసు నిరంతరం ఆలోచనలతో నిండి ఉండటం వల్ల మీకు తగినంత విశ్రాంతి లభించకపోవచ్చు. ఈ మానసిక ఒత్తిడి నేరుగా మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అజీర్తి, గ్యాస్ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల మీ ఆహారపు అలవాట్లపై కఠినమైన నియంత్రణ అవసరం. పోషకాలు అధికంగా ఉండే, తేలికగా జీర్ణమయ్యే సాత్విక ఆహారాన్ని తీసుకోండి. పండ్లు, కూరగాయలు మరియు తగినంత నీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి. వేయించిన, మసాలాతో కూడిన మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. నడక, యోగా లేదా ప్రాణాయామం వంటివి మీ నాడీ వ్యవస్థను శాంతపరచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రిపూట గ్యాడ్జెట్లను ఉపయోగించడం తగ్గించి ప్రశాంతమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ సవాళ్లను అధిగమించి ఈ సంచారం యొక్క సానుకూల ఫలాలను సంపూర్ణంగా అందుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక ఉపాయాలు మీకు సహాయపడతాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది మరియు శక్తివంతమైనది సూర్యారాధన. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయం సమయంలో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఉదయిస్తున్న సూర్యునికి రాగిపాత్రతో నీటిని అంటే అర్ఘ్యం సమర్పించండి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఘృణీ సూర్యాయ నమః లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఈ సరళమైన క్రియ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది మరియు మీకు స్పష్టమైన ఆలోచన, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆదివారాల్లో గోధుమలు, బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీ తండ్రితో లేదా తండ్రి లాంటి వ్యక్తులతో గౌరవప్రదంగా మెలగండి. వారి ఆశీస్సులు తీసుకోండి. ఇది కూడా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గం. విద్యార్థులు సరస్వతీదేవిని, గణపతిని ప్రార్థించడం ద్వారా ఏకాగ్రతను మెరుగుపర్చుకోవచ్చు. ముగింపులో కుంభరాశి వారికి మిథునంలో సూర్యుని సంచారం అనేది స్వీయ అన్వేషణ, సృజనాత్మక వికాసం మరియు మేధోపరమైన ఎదుగుదలకు ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఆర్థిక, అధికారిక మరియు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండమని ఇది హెచ్చరిస్తుంది. మీ తెలివితేటలను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను సరైన దిశలో ఉపయోగించడం, ఓపికను ప్రదర్శించడం మరియు సరైన ఉపాయాలను పాటించడం ద్వారా మీరు ఈ కాలాన్ని ఒక విజయవంతమైన మరియు సంతృప్తికరమైన అనుభవంగా మార్చుకోగలరు. ఇది మీ జీవితంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి, మీ నైపుణ్యాలకు పదును పెట్టడానికి మరియు మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి వచ్చిన ఒక అమూల్యమైన సమయం.